హాయ్ ఫ్రెండ్స్, అది రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయం. లండన్ నగరంలోకి అకస్మాత్తుగా ఒక రాకెట్ దూసుకొచ్చి పెద్ద విధ్వంసాన్ని సృష్టించింది. ఇది జర్మనీ తయారు చేసిన అత్యంత శక్తివంతమైన V2 రాకెట్. అప్పట్లో ఈ రాకెట్ ప్రపంచాన్ని భయపెట్టి ఉండొచ్చు, కానీ భవిష్యత్తులో మనుషులు చంద్రుని చేరుకోవడానికి ఇదే టెక్నాలజీ ఉపయోగిస్తారని ఎవ్వరూ ఊహించలేదు. అయితే దీని ప్రయోగం మొదలైంది అమెరికాలో కాదు, రష్యాలో. అంటే అప్పటి సోవియట్ యూనియన్లోని ఒక రహస్య ప్రదేశంలో. ఈ ప్రదేశానికి ఏలియన్ టెక్నాలజీకి UFOలకు సంబంధం ఉందని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. అందుకే ఇది చాలా మిస్టీరియస్గా మారింది. కథ 1948 నాటిది. రష్యాలోని కపుస్టిన్యార్ మిలిటరీ బేస్లో ఒక భారీ శబ్దం వినిపించింది. ఆకాశంలో రష్యాకి చెందిన ఒక మిగ్ యుద్ధ విమానం మరియు ఒక నిజమైన UFO ఢీకొన్నాయి. ఆ శబ్దం విని అక్కడికి చేరుకున్న ప్రజలకు నమ్మశక్యం కాని దృశ్యం కనిపించింది. కూలిపోయిన ఆ UFO శకలాల మధ్య 3 ఏలియన్ల శరీరాలు పడి ఉన్నాయి. వాటిలో 2 చనిపోగా ఒకటింకా ఊపిరి తీసుకుంటూ ఉంది. వెంటనే మిలిటరీ అక్కడికి చేరుకుని ప్రజలను పంపించేసి ఆ ప్రాంతాన్ని పూర్తిగా సీల్ చేసింది. ఆ UFO భాగాలను రివర్స్ ఇంజనీరింగ్ కోసం రహస్యంగా తరలించారు. ఆశ్చర్యకరంగా ఆ తర్వాత కొన్నేళ్లకే మానవ చరిత్రలోనే మొదటి శాటిలైట్ అయిన స్పుత్నిక్ 1 ప్రయోగించబడింది. ఇది ఆ ఏలియన్ టెక్నాలజీ ద్వారానే తయారైంది. దీన్నే రష్యా యొక్క ఏరియా 51 అని పిలుస్తారు. ఇక్కడ ఎన్నోసార్లు UFOలు కనిపించాయని, రష్యా అక్కడ రహస్యంగా ఏలియన్ టెక్నాలజీపై ప్రయోగాలు చేస్తోందని ప్రపంచం నమ్ముతోంది. అసలు రష్యాలోని కపుస్టిన్ యార్లో దాగున్న రహస్యం ఏంటి? దీన్ని రష్యన్ ఏరియా 51 అని ఎందుకంటారు? ఈరోజు వీడియోలో ఈ గుట్టు రట్టు చేయబోతున్నాను. ఏ దేశానికైనా అతిపెద్ద బలహీనత వాళ్ళ రహస్య ఆయుధాలు తయారయ్యే ప్రదేశమే. ఎందుకంటే ఆ ప్రదేశం యొక్క నిజం బయటపడితే ఆ దేశం యొక్క పవర్ మొత్తం మారిపోవచ్చు. రష్యాలోని నైరుతి దిక్కున దట్టమైన అడవుల మధ్య సరిగ్గా అలాంటి ప్రదేశమే ఒకటి ఉంది. 1200 కిలోమీటర్ల దూరం ప్రయాణించి దాడి చేయగల క్షిపణులను మొదటిసారి ఇక్కడే పరీక్షించారు. ఈ ప్రదేశం పైన ఆకాశంలో దాదాపుగా 11 న్యూక్లియర్ పేలుళ్లు జరిగాయి. వీటి శక్తి హిరోషిమాపై వేసిన అణుబాంబు కంటే 65 రెట్లు ఎక్కువ అని అంచనా. రాత్రిపూట శాటిలైట్లో చూస్తే ఇది ఒక ఖాళీ నల్లటి భూమిలా కనిపిస్తుంది. కానీ అప్పుడప్పుడు ఆ చీకట్లో ఒక మెరుపు మెరుస్తుంది. ఆకాశాన్ని చీల్చుకుంటూ ఒక అగ్నిగోళం వెళుతుంది. ఆ తర్వాత అంతా నిశ్శబ్దం అయిపోతుంది. అందుకే చాలామంది నిపుణులు ఈ ప్రదేశాన్ని రష్యా యొక్క ఏరియా 51 అంటారు. ఎందుకంటే ఇక్కడ కేవలం మిసైల్స్, శాటిలైట్స్ మాత్రమే కాదు, సామాన్య ప్రజలకు అధికారికంగా చెప్పని ఎన్నో రహస్య ప్రయోగాలు జరుగుతాయి. ఈ కథ 1945లో మొదలైంది. రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఓడిపోయింది. అమెరికా మరియు సోవియట్ యూనియన్ 2 దేశాలు కూడా జర్మనీ దాచిపెట్టిన అడ్వాన్స్డ్ ఆయుధాల కోసం వేట మొదలుపెట్టాయి. అమెరికా దృష్టి జర్మన్ సైంటిస్టుల మీద ఉంటే, రష్యా కన్ను మాత్రం లండన్ను నాశనం చేసిన ఆ భయంకరమైన V2 రాకెట్ల మీద పడింది. చివరికి రష్యాకి ఆ రాకెట్లు, వాటికి సంబంధించిన రహస్యాలు దొరికాయి. వాటిని తమ దేశానికి తెచ్చుకున్న రష్యా వెంటనే ఒక సీక్రెట్ మిషన్ మొదలుపెట్టింది. అదే రాకెట్లను రివర్స్ ఇంజనీరింగ్ చేసే ప్లాన్. ఈ ప్రయోగాల కోసం వాళ్ళకి ఒక రహస్య ప్రదేశం కావాలి. అక్కడ స్వేచ్ఛగా ప్రయోగాలు జరగాలి. కానీ ప్రపంచం కంటికి ఆ ప్రదేశం కనిపించకూడదు. అందుకే ఓల్గా నదికి దగ్గరగా ఉన్న ఆస్ట్రఖాన్ ప్రాంతాన్ని ఎంచుకుంది. అది మనుషులు సంచరించని ఒక మంచు ఎడారి. అక్కడ ఉష్ణోగ్రత -25 డిగ్రీల వరకు పడిపోతుంది. అక్కడ నగరాలు కానీ పరిశ్రమలు కానీ లేవు. కేవలం చిన్న చిన్న గ్రామాలు, కిలోమీటర్ల కొద్దీ విస్తరించిన ఖాళీ మైదానం మాత్రమే ఉంది. అయితే అధికారులు ఎంచుకున్న ప్రదేశంలో దురదృష్టవశాత్తు ఒక గ్రామం అడ్డంగా ఉంది. కానీ వాళ్ళ ప్రయోగాలకు ఆ గ్రామం సమస్యే కాదు. వెంటనే గ్రామాన్ని ఖాళీ చేయమని నోటీసులు పంపారు. వాళ్ళ భూమికి బదులుగా వేరే భూమి ఇవ్వలేదు, నష్టపరిహారం కూడా ఇవ్వలేదు. రాత్రికి రాత్రే గ్రామస్తులందరినీ అక్కడి నుంచి వెళ్లదీశారు. ఆ తర్వాత అక్కడ ఒక భారీ రీసెర్చ్ అండ్ టెస్టింగ్ ఫెసిలిటీని నిర్మించారు. సోవియట్ యూనియన్లోని మేధావులంతా అక్కడ రాకెట్ టెక్నాలజీపై పనిచేయడం మొదలుపెట్టారు. అదే సమయంలో అక్కడ జ్ఞామెర్క్ అనే ఒక చిన్న నగరం వెలిసింది. ఇందులో ఫెసిలిటీస్లో పనిచేసే ఇంజనీర్లు, సైంటిస్టుల కుటుంబాలు నివసించేవి. ఆశ్చర్యం ఏంటంటే ఈ నగరం దేశ పటంలో కానీ ప్రభుత్వ రికార్డ్స్లో కానీ ఉండేది కాదు. అక్కడ నివసించే వాళ్లకు, పనిచేసే వాళ్లకు కూడా ఆ ప్రదేశం దాటి బయటకు వెళ్లే అనుమతి లేదు. కొద్ది నెలల్లోనే అక్కడికి వచ్చే రైళ్లలో సిమెంట్ ఇటుకలతో పాటు జర్మనీ నుంచి తెచ్చిన V2 రాకెట్లు, వాటి విడి భాగాలు దించడం మొదలుపెట్టారు. జర్మన్ల సీక్రెట్ బేస్లలో దొరికిన అడ్వాన్స్డ్ టెక్నాలజీని సోవియట్ నిపుణులు ఇక్కడే అసెంబుల్ చేశారు. చాలా కాలం కష్టపడ్డాక చివరకు 1947 అక్టోబర్ 18న మాస్కో టైం ప్రకారం ఉదయం 10:47 ఆ ఇసుక నేల మొదటిసారిగా కంపించింది. సోవియట్లు తమ మొదటి V2 రాకెట్ను లాంచ్ ప్యాడ్ ద్వారా నెంబర్ 1 నుంచి ఆకాశంలోకి వదిలారు. వాళ్ళు దీన్ని A4 అని పిలిచేవారు. ఆ రాకెట్ దాదాపుగా 206 కిలోమీటర్లు ప్రయాణించి దూరంగా ఉన్న ఎడారిలో కూలిపోయింది. ఇది వైఫల్యం అనిపించవచ్చు, కానీ సోవియట్ యూనియన్కు ఇది ఒక విజయం. వాళ్ళు మొదటిసారి ఒక లాంగ్ రేంజ్ రాకెట్ను విజయవంతంగా లాంచ్ చేశారు. కొన్నేళ్లకే జర్మన్ V2కి కాపీగా R1 రాకెట్ను తయారు చేసి
కపుస్టిన్ యార్ నుంచి దాని పరీక్షలు మొదలుపెట్టింది. ఆ తర్వాత R2, R5 మోడల్స్ వచ్చాయి. విజయాలు, వైఫల్యాలు రెండూ ఎదురయ్యాయి. కానీ తక్కువ సమయంలోనే వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదించగలిగే రాకెట్లు ఇప్పుడు వాళ్ళ చేతిలో పడ్డాయి. అప్పుడు ప్రపంచానికి తెలిసింది ఒక్కటే: సోవియట్ యూనియన్ ఏదో మైదానంలో రహస్య ప్రయోగాలు చేస్తున్నాయి. కానీ ఆ మైదానం ఎక్కడుంది? అక్కడ ఎవరు పనిచేస్తున్నారు? అసలు ఆ పరీక్షలేంటి? ఇవన్నీ మాత్రం ప్రశ్నార్థకాలే. సరిగ్గా 1956 ఫిబ్రవరి 2న ఇక్కడి నుంచి ఒక మాడిఫైడ్ R5M మిస్సైల్ను లాంచ్ చేశారు. దీనికి ఒక లైవ్ న్యూక్లియర్ వార్ హెడ్ అమర్చారు. ఈ మిస్సైల్ దాదాపుగా 1200 కిలోమీటర్లు ప్రయాణించి గాల్లోనే పేలిపోయింది. చరిత్రలో ఒక బాలిస్టిక్ మిస్సైల్ ద్వారా గాల్లో న్యూక్లియర్ బాంబును పేల్చడం ఇదే మొదటిసారి. ఆ తర్వాత కొన్నేళ్లలో ఇదే ఆకాశంలో దాదాపు డజన్కి పైగా న్యూక్లియర్ పేలుళ్లు జరిగాయి. ముఖ్యంగా 1961 నుంచి 62 మధ్య ప్రాజెక్ట్ K పేరుతో చాలా ఎత్తులో ప్రయోగాలు చేశారు. అంతరిక్షానికి దగ్గరగా లేదా వాతావరణం పై పొరల్లో అణుబాంబు పేలితే భూమి యొక్క అయస్కాంత క్షేత్రం, రేడియో కమ్యూనికేషన్ మరియు రాడార్ సిస్టంలపై ఎలాంటి ప్రభావం పడుతుందో తెలుసుకోవడమే దీని లక్ష్యం. ఈ ప్రయోగాలు జరుగుతున్నప్పుడు కపుస్టిన్ యార్లో పనిచేసే సైనికులకు మరియు టెక్నీషియన్లకు ప్రతి టెస్ట్ ఒక సవాలుగా ఉండేది. ఇదొక సైంటిఫిక్ మైలురాయి మాత్రమే కాదు, ప్రాణాలతో చెలగాటం. పేలుడు జరిగినప్పుడు భూమి కొన్ని సెకన్ల పాటు కంపించేది. గాల్లో పుట్టగొడుగు ఆకారంలో పెద్ద పొగ పుట్టేది. ఆకాశంలో ఒక వింతైన తెలుపు రంగు అలుముకునేది. క్యాలిక్యులేషన్లో చిన్న తప్పు జరిగినా ఆ వెలుతురు వాళ్ళ ప్రాణాలను కూడా తీస్తుంది. అయితే ఇక్కడ కేవలం మిసైల్ టెస్టులు, న్యూక్లియర్ పేలుళ్లు మాత్రమే జరగలేదు. ఏలియన్ టెక్నాలజీ, UFOలకు సంబంధించిన ఎన్నో వింత సంఘటనలు కూడా ఇక్కడే జరిగేవి. ఈ మిలిటరీ బేస్ ఒక స్పేస్ సెంటర్గా మారడంతో అసలు కథ మొదలైంది. ప్రపంచంలోనే మొట్టమొదటి స్పేస్ ప్రోగ్రాం పుట్టింది ఇక్కడే. 1951 జూలై 22 తెల్లవారుజామున 4 గంటల సమయం కపుస్టిన్ యార్ లాంచ్ ప్యాడ్పై ఒక R1 రాకెట్ సిద్ధంగా ఉంది. దానిపైన సీల్ చేసిన క్యాప్సూల్లో డెజిక్ మరియు సైగన్ అనే 2 చిన్న కుక్కలను కూర్చోబెట్టారు. రాకెట్ స్టార్ట్ అవ్వగానే దాని శబ్దం 10 కిలోమీటర్ల వరకు వినిపించింది. అది దాదాపుగా 110 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లి అధికారికంగా అంతరిక్ష సరిహద్దును దాటింది. అక్కడ క్యాప్సూల్ విడిపోయి భూమి వాతావరణంలోకి పడుతూ దూసుకొచ్చింది. అంతకుముందు జరిగిన ప్రయోగాల్లో వైఫల్యాల వల్ల ఈసారి కుక్కలు బ్రతుకుతాయో లేదో అని అందరూ భయపడ్డారు. కానీ అదృష్టవశాత్తు అంతా సవ్యంగా జరిగింది. భూమికి కొన్ని కిలోమీటర్ల పైన పారాచూట్ ఓపెన్ అయింది. క్యాప్సూల్స్లో క్షేమంగా ల్యాండ్ అయిన కుక్కలు రికవరీ టీం వెళ్లి చూసేసరికి 2 కుక్కలు బ్రతికే ఉన్నాయి. భూమి యొక్క ఆకారాన్ని అంతరిక్షం నుంచి చూసిన మొట్టమొదటి జీవులు ఇవే. కానీ ఈ విజయానికి ఒక చీకటి కోణం కూడా ఉంది. కేవలం ఒక వారం తర్వాత డెజిక్ను మళ్లీ ప్రయోగించారు. ఈసారి దాంతోపాటు లీసా అనే మరో కుక్కను పంపారు. కానీ దురదృష్టవశాత్తు పారాచూట్ పనిచేయలేదు. క్యాప్సూల్ నేలకేసి కొట్టుకుంది. 2 కుక్కలు చనిపోయాయి. సోవియట్ యూనియన్ సాధిస్తున్న ఈ అంతరిక్ష విజయాలను ప్రపంచం ఆశ్చర్యంగా చూస్తుండగా అదే సమయంలో ఆ మిలిటరీ బేస్లో కొన్ని వివరించలేని వింత సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ బేస్ చుట్టూ వింత UFOలు, భూమిపై ఎప్పుడూ చూడని వింత జీవులు కనిపించడం మొదలైంది. ఇవి ఈ గ్రహానికి సంబంధించినవి కావు. అక్కడి నుంచి అసలు కథ మొదలైంది. అప్పటి వరకు ఒక సాధారణ మిసైల్ టెస్టింగ్ రేంజ్లో ఉన్న ఈ ప్రదేశం ఏలియన్ టెక్నాలజీ దాచే రష్యా ఏరియా 51గా మారిపోయింది. 1950లో కపుస్టిన్ యార్ పేరు ప్రపంచంలో చాలామందికి తెలియదు. కానీ ఇంగ్లాండ్ మరియు అమెరికా దేశాల రాడార్ల మీద వాటి రహస్య మ్యాప్లలో ఈ ప్రదేశం ఇప్పటికే ఉంది. రష్యా తన మిలిటరీ బేస్లో ఏదో వింత రహస్యాన్ని దాస్తుందని ఆ 2 దేశాలకు తెలుసు. బ్రిటిష్ రాయల్ ఎయిర్ ఫోర్స్ ఒక ప్రత్యేక నిఘా సమాచారాన్ని అత్యంత ఎత్తులో ఎగరేసి ఆ ప్రాంతాన్ని సర్వే చేసింది. సోవియట్ ఫైటర్ జెట్స్ దాన్ని వెంబడించడానికి ప్రయత్నించాయి. కానీ ఆ విమానం ఉన్న ఎత్తుకు అవి చేరుకోలేకపోయాయి. ఆ విమానం కపుస్టిన్ యార్ యొక్క అస్పష్టమైన కీలకమైన ఫోటోలను తీసుకుని క్షేమంగా వెళ్ళిపోయింది. ఆ ఫోటోలలో లాంచ్ ప్యాడ్లు, రోడ్ నెట్వర్క్, వింత జామెట్రిక్ ఆకారాలు, పొడవైన గీతలు కనిపించాయి. కానీ కేవలం ఆ ఫోటోలతో అక్కడ ఏం జరుగుతుందో పూర్తిగా అర్థం చేసుకోవడం సాధ్యం కాని పని. ఆ తర్వాత అమెరికన్ U-2 విమానాలు, స్పై శాటిలైట్లు ఈ ప్రాంతంపై నిఘా పెంచాయి. ప్రతిసారి కొత్త ఫోటోలు చూసినప్పుడు విశ్లేషకులకు కొత్త విషయాలు కనిపించేవి. కొన్నిసార్లు కొత్త లాంచ్ కాంప్లెక్స్లు, సిలో వంటి నిర్మాణాలు, పెద్ద రాడార్లు, కిలోమీటర్ల పొడవైన కారిడార్లు ఉన్నాయి. ఈ అధికారిక నిఘా ఇలా ఉండగానే అక్కడ మరో ప్రపంచం తయారవుతోంది. రష్యా ఇప్పటికీ అధికారికంగా ఒప్పుకొని ఎన్నో పుకార్లు, ఎన్నో కౌంటర్లు ఇక్కడ జరిగాయి. 1948లో ఒక వేసవి రాత్రి అకస్మాత్తుగా బేస్ రాడార్ మీద ఒక వేగవంతమైన వస్తువు కనిపించింది. అది ఏ నిర్ణీత మార్గంలో వెళ్లడం లేదు. దాని వేగం అసాధారణంగా కూడా ఉంది. అధికారులు దాన్ని నిర్లక్ష్యం చేసే సాహసం చేయలేకపోయారు. అందుకే దగ్గరలోని ఎయిర్ స్ట్రిప్ నుంచి వెంటనే ఒక ఫైటర్ జెట్ను పంపించారు. ఆ వింత వస్తువును దగ్గరగా చూడమని దాన్ని ఆదేశించారు. ఫైటర్ ఆ వస్తువుకు దగ్గరగా వెళ్లేసరికి ఆకాశంలో ఒక పొడవైన మెరుస్తున్న ఆకారం కనిపించింది. అది సాధారణ విమానాల్లో లేదు. దానికి రెక్కలు లేవు, కిటికీలు లేవు.
అది వెండిలా నునుపుగా దగదగలాడుతుంది. అకస్మాత్తుగా మలుపులు తిరుగుతూ వేగం మారుస్తూ అప్పటి టెక్నాలజీతో సాధ్యం కాని విన్యాసాలు చేస్తోంది. ఇక రేడియోలో పైలట్ దాన్ని ఒక వింత టార్గెట్ అని రిపోర్ట్ చేశాడు. కమాండ్ రూమ్ వాళ్ళు సురక్షితమైన దూరం నుంచి గమనించమని చెప్పారు. కానీ కొన్ని నిమిషాల్లోనే పరిస్థితి మారిపోయింది. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఆ యూఎఫ్ఓ రష్యన్ ఫైటర్ జెట్ మీద దాడి చేసింది. రెండింటి మధ్య యుద్ధం మొదలైంది. ఆ సమయంలో ఆ వింత క్రాఫ్ట్ నుంచి ఒక లేజర్ లాంటి కాంతి వచ్చి జెట్ను తాకింది. కాక్పీట్ ముందు భాగం అంతా తెల్లటి కాంతితో నిండిపోయింది. గ్రౌండ్ కంట్రోల్ వాళ్లకు రేడియోలో కేవలం గరగర శబ్దాలు, విరిగిపోయిన ముక్కల మాటలు తప్ప మరేం లేదు. అకస్మాత్తుగా కమ్యూనికేషన్ కట్ అయిపోయింది. కమాండ్ సెంటర్లో ఉన్న అధికారులకు ఏం జరిగిందో, పైలట్ ఏ స్థితిలో ఉన్నాడో అర్థం కాలేదు. తర్వాత వెతగ్గా 2 వేర్వేరు చోట్ల శకలాలు దొరికాయి. ఒకచోట పైలట్ జెట్ ముక్కలు పడి ఉన్నాయి. మరో చోట మనకు తెలియని ఏ యాంత్రికానికి సంబంధం లేని వింత లోహపు ముక్కలున్నాయి. వెంటనే ఆ ప్రదేశాన్ని చుట్టుముట్టారు. ఏమాత్రం ఫోటోలు తీయనివ్వకుండా ఆ వింత వస్తువులను మరియు శకలాలను కలెక్ట్ చేసుకున్నారు. స్థానికులు చెప్పుకునే కథలు, లీక్ అయిన కొన్ని సాక్ష్యాల ప్రకారం ఒక భయంకరమైన విషయం బయటపడింది. మిలిటరీ అక్కడికి చేరుకోకముందే కొంతమంది స్థానికులు ఆ యూఎఫ్ఓ శకలాల దగ్గర 3 వింత జీవుల శరీరాలు చూశారు. అవి కేవలం 1 మీటర్ ఎత్తు ఉండి, సన్నటి శరీరం, పొడవైన కాళ్ళు చేతులు, శరీరానికి మించిన పెద్ద తల ఉంది. వాటిలో 2 కదల్లేకుండా చనిపోయి ఉండగా మూడవది మాత్రం ఇంకా ఊపిరితో ఉంది. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టిన మిలిటరీ మెడికల్ టీం ఆ యూఎఫ్ఓ శకలాలతో పాటు ఈ ఏలియన్ జీవులను కూడా తమతో పాటు తీసుకువెళ్లారు. ప్రాణాలతో ఉన్న ఆ చివరి జీవిని బ్రతికించడానికి వాళ్ళు ప్రయత్నించారు. కానీ తీవ్రమైన గాయాల వల్ల అది బ్రతకలేకపోయింది. ఆ తర్వాత ఆ 3 శరీరాలను డీప్ ఫ్రీజ్ చేసి ప్రయోగాల కోసం కపూస్టిన్ యార్ బేస్కు తరలించారు. ఇక్కడ కాన్స్పిరసీ థియరీలను నమ్మే వాళ్ల వాదన బలపడుతుంది. నిజంగానే ఇక్కడ ఏదైనా అడ్వాన్స్డ్ క్రాఫ్ట్ లేదా మనిషి కాని జీవుల శరీరాలు దొరికుంటే ఆ టెక్నాలజీ ప్రభావం సోవియట్ ప్రగతి మీద ఖచ్చితంగా పడి ఉండేది. ఎందుకంటే ఆ తర్వాత కొన్నేళ్లలోనే 1957లో ప్రపంచంలోనే తొలి శాటిలైట్ స్పుట్నిక్ లాంచ్ అయింది. కేవలం 4 ఏళ్ల తర్వాత 1961లో యూరీ గగారిన్ రూపంలో మనిషి అంతరిక్షంలోకి వెళ్ళాడు. ఇదంతా జర్మన్ టెక్నాలజీ మరియు సోవియట్ ఇంజనీర్ల కష్టమే అని ప్రభుత్వం చెప్తున్నా, కొంతమంది మాత్రం ఆ క్రాష్లో దొరికిన ఏలియన్ టెక్నాలజీనే దీనికి కారణం అంటున్నారు. ఇలాంటిదే మరో స్థానిక కథ 1961కి సంబంధించింది. కపూస్టిన్ యార్ దగ్గరలో ఒక రాత్రి ఆకాశం నుంచి ఒక ప్రకాశవంతమైన వస్తువు వేగంగా కిందకు పడ్డం ప్రజలు చూశారు. వెంటనే ఆర్మీ ఆ ప్రాంతాన్ని పూర్తిగా సీల్ చేసింది. కానీ ఆ ప్రదేశం చుట్టూ ఏదో తెలియని శక్తి ఆవహించి ఉందని స్థానికులు చెప్పేవారు. అక్కడికి వెళితే గాల్లో ఏదో లోహపు వాసన వచ్చేది. జంతువులు అటువైపు వెళ్లడానికి భయపడేవి. అక్కడ నిలబడితే గుండె వేగం అకస్మాత్తుగా పెరిగేది. అక్కడ ఏదో కనిపించని క్షేత్ర ప్రభావం చూపిస్తూ ఉండేది. ఆ తర్వాత 1980లో రిటైర్డ్ టెస్ట్ పైలట్ లెవి వియాకన్ ఒక ఇంటర్వ్యూలో షాకింగ్ విషయం చెప్పారు. ఒక వేసవిలో ఆయన ట్రైనింగ్ మిషన్లో ఉండగా ఆయన విమానం అకస్మాత్తుగా ఒక వింత వస్తువుకు దగ్గరగా వెళ్ళింది. ఆ వస్తువు నుంచి ఒక కాంతి కిరణం వచ్చి నేరుగా విమానం రెక్కలకు కొట్టింది. ఆయన కష్టపడి విమానాన్ని కంట్రోల్ చేసి క్షేమంగా ల్యాండ్ అయ్యారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే ల్యాండ్ అయిన తర్వాత కూడా ఆ రెక్క గంటల తరబడి మెరుస్తూనే ఉంది. ఇక రష్యా ఏరియా 51కి సంబంధించిన మరో ప్రసిద్ధ ఘటన 1989 జూలై 28 రాత్రి జరిగింది. ఆ రాత్రి బేస్లో ఉన్న చాలామంది మిలిటరీ సిబ్బంది డిస్క్ ఆకారంలో ఉన్న విమానాలు చూశారు. రాత్రి 10 గంటల నుంచి సుమారుగా 12 గంటల వరకు 3 నిశ్శబ్దమైన డిస్క్ లాంటి వస్తువులు బేస్ పైన తక్కువ ఎత్తులో చక్కర్లు కొట్టాయి. అవి సుమారుగా 5 మీటర్ల వెడల్పుండి పైన గోపురం లాంటి నిర్మాణం కలిగి ఉన్నాయి. అవి అకస్మాత్తుగా జిగ్జిగా కదులుతూ క్షణాల్లో వేగాన్ని పెంచేస్తున్నాయి. సోవియట్ యూనియన్ విడిపోయాక పరిస్థితి మారిపోయింది. ఇన్నాళ్ళు ఈ వివరాలను రహస్యంగా ఉంచిన ఆఫీసర్లు రిటైర్ అయ్యాక ఇక ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని ఇంటర్వ్యూలు ఇవ్వడం మొదలుపెట్టారు. అంతేకాకుండా సోవియట్ పతనం తర్వాత కొన్ని సీక్రెట్ ఫైల్స్ కూడా లీక్ అయ్యాయి. అందులోనే ఈ ఏలియన్ యాక్టివిటీస్ గురించి ప్రస్తావన ఉంది. 2005లో హిస్టరీ ఛానల్ వాళ్ళు యూఎఫ్ఓ ఫైల్స్ రష్యాలో రోస్వెల్ పేరుతో ఒక డాక్యుమెంటరీ కూడా తీశారు. ఇక్కడే మనం మొదటి స్పేస్ ప్రోగ్రాం మొదలుపెట్టాం. మొదటిసారి ప్రాణమున్న జీవులు అంతరిక్షం నుంచి భూమిని చూసింది ఇక్కడి నుంచే. మొదటి శాటిలైట్ ఇక్కడి నుంచే నింగిలోకి ఎగిరింది. అంతరిక్షంలోకి మనం ప్రయాణించగలమని మనుషులకు అర్థమైంది ఇక్కడే. 100 కిలోమీటర్ల దూరం వెళ్లి విధ్వంసం సృష్టించగల శక్తివంతమైన క్షిపణులు తయారైంది కూడా ఇక్కడే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.